అందరికీ నమస్కారం. ఈరోజే దశ పాపహార దశమి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఈ పవిత్ర కథని ఎవరైతే వింటారో చెప్తారో వారికి 7 జన్మలలోని పాపములతో పాటు ఈ రోజు వరకు చేసిన ఎలాంటి పాపాలైనా సరే మొత్తం కాలి బూడిదైపోతాయి. అత్యంత మహాపుణ్యం వస్తుంది. అలాంటి వారింట్లో దరిద్రం మొత్తం పారిపోయి బ్రతికినంత కాలం రాజభోగాలు అనుభవిస్తారు. మరి అత్యంత పవిత్రమైన ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. భాగవతంలోను, దేవి భాగవతంలోను గంగను గురించి, గంగా అవతరణ గురించి ఆసక్తికరమైన పురాణాల గాథలు ఉన్నాయి. ఒకసారి నారదుడు ఆకాశ మార్గాన వెళుతూ ఉండగా ఒకరోజు కొంతమంది స్త్రీ పురుషులు రాగాలాపన చేస్తూ ఉండడం అతని కంట పడింది. ఆ పాటలు వింటూ దగ్గరికి వెళ్ళి చూడగా వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక శారీరక లోపం ఉన్నట్టు కనిపించింది. ఒకరికి కన్ను లొట్టపోయి ఉంటే, ఇంకొకరికి చెయ్యో కాలో లోపించి ఉండటం, కొందరికి ముక్కు లేకుండా ఉండటం, ఇలా వాటికి తోడు అందరికీ ఒంటి మీద గాయాలున్నాయి. అది గమనించిన నారదుడు ఎంతో ఆశ్చర్యంగా, మీరెవరు, మీకు ఈ గాయాలేంటి అని అడగ్గా దానికి వాళ్ళు, మేము రాగరాగులను. భూలోకంలో గాయని గాయకులు ఒక్కొక్క అపస్వరం పాడినప్పుడల్లా ఆ అపస్వరం తీవ్రతను బట్టి మాకిలా గాయాలు అవుతూ ఉంటాయి. మా ఒంటి మీద గాయాలన్నీ వాటి ఫలితమే అని చెప్పారు. స్వయంగా సంగీత జ్ఞానం కలిగిన నారదుడు అది విని ఎంతో బాధపడి, దీనికి విరుగుడు లేదా అని అడిగాడు. దానికి వాళ్ళు, పరిపూర్ణ గాయకుడు పాడినప్పుడు ఆ గానం వింటే మాకు స్వస్థత చేకూరుతుందని చెప్పారు. మరి పరిపూర్ణ గాయకుడు ఎవరని నారదుడు అడగగా పరమశివుడు ఒక్కడే పరిపూర్ణ గాయకుడని వారు తెలిపారు. దానికి నారదుడు ఇలా అన్నాడు, మరి ఆయనను పాడమని ప్రార్థించి మీ బాధను పోగొట్టుకోవచ్చు కదా అని అడిగారు. దానికి వాళ్ళు, పరిపూర్ణ శ్రోత ఒక్కరైనా ఉంటే పరిపూర్ణ గాయకుడు పాడతాడని చెప్పారు. దానికి నారదుడు, మరి ఆ పరిపూర్ణ శ్రోత ఎవరో అని అడిగారు. దానికి వారు, బ్రహ్మ విష్ణువులిద్దరే పరిపూర్ణ శ్రోతలు అని సమాధానం చెప్పారు. దానికి నారదుడు ఇలా అన్నాడు, అయితే నేను వాళ్ళ ముగ్గురిని ప్రార్థించి మీకోసం పరమశివుడు పాడేలా చేస్తాను అని నారదుడు అక్కడి నుంచి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను, వైకుంఠానికి వెళ్ళి విష్ణువును, శివుణ్ణి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి కలిసి వారికి విషయం చెప్పగా బ్రహ్మ విష్ణువులిద్దరు పరమశివుని గానాన్ని వినడానికి మహదానందంగా అంగీకరించారు. వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారని తెలియగానే శివుడు పాట పాడడానికి సిద్ధమయ్యాడు. కైలాసంలోనే వేదిక సిద్ధం చేశారు. బ్రహ్మ, విష్ణువు, నారదుడు రాగరాగిణులు వింటూ ఉండగా శివుడు గానం ప్రారంభించాడు. శ్రీ మహావిష్ణువు ఆ గానానికి మైమరిచి వింటూ ఉండగా ఆయన శరీరంలోని ఒక పొర కరిగి నీరై కదిలింది. అలా నీటి బిందువుకు మెల్లగా కదిలి విష్ణు పాదం నుండి జారి కింద పడిపోతున్న ఆ నీటి బొట్టును బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడు. ఆ విధంగా విష్ణు పాదముల నుండి వెలువడి బ్రహ్మ కమండలంలోకి చేరిన ఆ నీటి బొట్టే గంగాదేవి. ఇక బ్రహ్మదేవుడు తమ కమండలంలోని ఆ నీటితోనే విష్ణు పాదాలను కడిగాడు. ఆ పాదం నుండి ప్రవహించు నదియే దివ్య గంగా. దీని గురించే బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమయ్య కీర్తన కూడా ఉంది. ఇక గంగా అవతరణ గురించి దేవి భాగవతంలోని ఈ కథను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి. ఇక్ష్వాకు వంశపు రాజైన సగర మహారాజుకు 2 భార్యలు. పెద్ద భార్య కేశిని, రెండవ భార్య సుమతి. వీరికి సంతానం కలుగకపోవటం సగరుడు 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు భృగు మహర్షి వచ్చి వారి పూజలకు మెచ్చి వారు అడగకుండానే వరం ఇస్తాడు. ఒక భార్యకు 60,000 మంది పుత్రులు, రెండవ వారికి వంశకారకుడు పుడతాడని చెప్పాడు. ఎవరికి ఎవరు పుడతారో ప్రశ్నకు వారి వారి కోరికలను బట్టి కడుగుతారని చెప్తారు. కొన్నాళ్ళకు కేశిడికి అసమతుసుడు అనే ఒక కుమారుడు పుట్టగా, సుమతికి ఒక 60,000 చిన్న చిన్న మాంసఖండములు పుట్టగా, అప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది. భృగు మహర్షి వాక్కు పలికించిందని ఆ మాంసఖండములను నేతి బుట్టల్లో దాటమని చెప్తుంది. రాజు అలాగే చేయగా వాటి నుండి 60,000 మంది పుత్రులు కలుగుతారు. అసమంజసుడు ఒక మహాయోగి. చెడు సహవాసం వల్ల యోగభ్రష్టుడై మళ్ళీ జన్మ పొందాడు. ఆ అసమంజసుడికి పూర్వజన్మ వాసన ఉండి విపరీతం తెచ్చింది. కిందటి జన్మల ఈ జన్మలో కూడా చెండ సావాసం ఉండకూడదు అని తన దగ్గరకు వచ్చిన వారిని
స్నేహం చేయవచ్చిన వారిని సరియు నదిలో ముంచివేసేవాడు. అది తెలుసుకొని రాజు అతన్ని తన రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. అప్పుడు బుద్ధి వచ్చి తన యోగా బలంతోనే తాను చంపిన వారందరినీ కూడా తిరిగి బతికించాడు. వారందరూ సజీవులై వచ్చిన చూసి సగరుడు తన కుమారుని గొప్పతనాన్ని గుర్తించి తిరిగి రప్పించుకుందామని అనుకున్నాడు. కానీ అతను ఎవరికీ తెలియకుండా ఎక్కడో తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయినందున అది సాధ్యపడలేదు. ఆ అసమంజసుడికి అంశమంతుడనే కొడుకు ఉన్నాడు. సగరుడు తన గురువైన అశవుని ఉపదేశంతో శ్రీహరిని మెప్పించాలని 100 అశ్వమేధ యాగాలను తలపెట్టాడు. 99 అశ్వమేధ యాగాలు చేసి 100వ యాగం ఆరంభించగా దేవేంద్రుడు ఓర్వలేకపోయాడు. ఇక దేవేంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి దానిని ఎక్కడో తపస్సు చేసుకునే కపిల ముని దగ్గర వదిలిపెట్టిపోయాడు. యజ్ఞ అశ్వాన్ని వదిలి వెనక్కి తీసుకురమ్మని సగరుడు తన 60,000 మంది కొడుకులను పంపిస్తాడు. వారు భూమండలమంతా వెతికి అశ్వమెక్కడ కనిపించటం లేదు తిరిగి వస్తారు. కోపించిన సగరుడు వారిని అశ్వాన్ని తీసుకురాకుండా ఆజ్ఞాపించారు. వారు యజ్ఞాశ్వాన్ని ఎత్తుక్కుంటూ దాని జాడ చెప్పమని కనిపించిన వారందరినీ కూడా చెప్తూ భూమికి 4 తొవ్వులా తవ్విపోస్తూ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ కపిల ముని వెంటనే కప్పుకొని ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి అతడే అశ్వాన్ని దొంగిలించి తెచ్చాడని తిట్టిపోస్తూ హింసించడానికి తలపడ్డాడు. అప్పుడు కనులు తెరిచిన కపిల ముని కోపాగ్ని జ్వాలకు వారందరూ కూడా భస్మీపట్లమైపోతారు. వారందరూ 60,000 కూడలే కుప్పలుగా మారిపోతారు. ఈ విషయం నారద మునీంద్రుల వల్ల తెలుసుకున్న సగరుడు అసమంజసుడి కొడుకు తన మనవడు అయిన అంశమంతుణ్ణి వెతికి రమ్మని పంపిస్తాడు. ఇక అంశమంతుడు తన పినతండ్రులను విన్న దారిలోనే వెళ్తూ కపిలబిలం చేరి అక్కడ తన పినతండ్రులను భస్మరాసులను అక్కనే ఉన్న కపిలమునిని ఆయన పక్కనే కట్టుబడి ఉన్న యాగాశ్వాన్ని కనుగొంటాడు. ఏమి జరిగి ఉంటుందో గ్రహించి కపిలమునిని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. కపిల మహాముని సంతోషించి యాగాశ్వాన్ని తీసుకొని పొమ్మని అనుమతిస్తూ అతని పినతండ్రుల 60,000 బూడిద కుప్పల మీద సురగంబ ప్రవహింపచేసినప్పుడు సద్గతులు కలుగుతాయని తెలియజేస్తాడు. అంశమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకొని వెళ్ళాక సగరుడు యాగం పూర్తి చేస్తాడు. సగరుడు ఆయన తర్వాత అంశమంతుడు చాలా కాలం రాజ్యం చేస్తారు. అంశమంతుడు తన పినతండ్రులకు సద్గతులు కలిగించడానికి అడవికి పోయి తపస్సు చేస్తూ సురగంగకై ప్రార్థిస్తూ కోరిక నెరవేరకుండానే చనిపోతాడు. అతని వలె అతని కుమారుడు దిలీపుడు కూడా ప్రయత్నించి కోరిక తీరకుండానే చనిపోతాడు. ఇక దిలీపుడి కొడుకైన భగీరథుడు పిల్లలు లేని కారణంగా రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణ క్షేత్రానికి పోయి బ్రహ్మను ప్రార్థిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దానికి భగీరథుడు పాతాళ లోకంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతత్వం తొలగి అమరలోకం చేరేగాను అమరలోక వాసి అయిన సురగంగను ఇలా అనుమతించమని ప్రార్థించాడు. అందుకు సృష్టికర్త గంగ భూమికి దిగే వరం ఇచ్చాడు. అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చేయగా సురగంగ ప్రత్యక్షమై బ్రహ్మదేవుడి కోరిక మేరకు ఇలకు రావడానికి సిద్ధమేనని, కానీ తాను ఆకాశం నుండి కిందికి దూకినప్పుడు కలిగే ఉధృతికి భూమి 2గా రద్దలవుతుందని చెప్పి తనను భరించగలిగే నాథుడు ఎవడని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమైంది. అంతటా భగీరథుడు మరలా బ్రహ్మ గురించి 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతడి తపస్సుకు మెచ్చిన విధాత మళ్ళీ దర్శనం కలిగించి ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి భగీరథుడు సురగంగను భరించగలిగే నారదుడెవరని అని ప్రశ్నించగా అందుకు విధాత ఈ 14 భువన బాండవులలోని సురగంగను వధించగలవాడు, ఆమె అహమును అదుపు చేయగలిగినవాడు ముక్కంటి ఒక్కడేనని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఇక భగీరథుడు పట్టు విడవక ఎంతో దీక్షతో మరియు 10,000 సంవత్సరాలు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఇక భగీరథుడు తపస్సు మెచ్చిన మహేశ్వరుడు ప్రత్యక్షమై అతని ప్రార్థన మన్నించి గంగ తన తలపైకి తోకవద్దని చెప్పాడు. ఇక శివుడు, భగీరథుడు, దేవతలు, బ్రహ్మ అందరూ హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. శివుడు తన 2 చేతులను నడుము మీద వేసుకొని జటాజూటములు విప్పి నిల్చున్నాడు. అలా శివుడు తన జడలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి కింద పడమని బ్రహ్మదేవుడు ఆజ్ఞ చేశాడు. అందుకు గంగ మంచి ప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది. చాలా వేగంగా వచ్చేస్తుంది. కింద నిల్చున్న పరమశివుని చూసి నవ్వుకుంది.
తన ప్రవాహం భావం తెలియక శివుడు జటాజూటంలో బంధించడానికి నిలబడ్డాడు. తాను ఒక్కసారి కిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని, ఆ శివుణ్ణి తన ప్రవాహంలో పాతాళానికి చుట్టుకోవాలని అనుకుంది. హిమాలయమంత పవిత్రమైన తన జటాజూటాన్ని పెద్దగా విస్తరించాడు శివుడు. ఇక గంగ ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడి జటాజూటంలోకి తన ప్రతాపం చూపిద్దామని మొసళ్లతో, తాబేళ్లతో, ఎండ్రకాయలతో, కప్పలతో సహా దూకింది. పరమశివుడికి గంగ మనసులో ఉన్న భావం అర్థమైంది. గంగ అహాన్ని అణచాలనుకున్నాడు. గంగా ప్రవాహాన్ని తన జటాజూటంలో కట్టడి చేశాడు. శివుడు విప్పిన జటాజూటంలో గంగ సుడులు తిరుగుతూ 1 సంవత్సరం పాటు ఉండిపోయింది. ఎంత నీరు పడినా ఒక్క చుక్క కూడా గంగా మీద పడలేదు. దేవతలు, బ్రహ్మదేవుడు, భగీరథుడు గంగ కిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు. అలా 1 సంవత్సరం గడిచింది. ఇక భగీరథుడు వేచి చూసి బ్రహ్మదేవుని అడగగా శివుడు గంగ అహంకారం తొలగించడానికి ఆమెను తల జటాజూటంలో బంధించాడని చెప్పారు. మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. తపస్సు చేసి, శివ, గంగ రోషం బాగానే ఉంది, నీ ప్రతాపం బాగుంది, ఇప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నాడు. ఇక భగీరథుడి మీద దయతో తన జడలను విదిలించాడు కారుణ్యమూర్తి. అప్పుడు ఆ జడలు రంధ్రాలు ఏర్పడ్డాయి. ఆ రంధ్రాల నుండి బయలుదేరింది పావన గంగ. భగీరథు మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మింపబడిన బిందు సరోవరంలో పడేలాగా విడిచిపెట్టాడు. శివుడు తన జటాజూటంలోనున్న గంగను విడిచిపెట్టగానే గంగ పెద్ద శబ్దం చేసుకుంటూ మొసళ్లతో, ఎండ్రికాయలతో, చాపలతో, పాములతో సుడులు తిరుగుతూ మంచి నురగతో, ఆ శబ్దం విన్నా చూసినా భయం వేసేంత ప్రవాహంతో గంగ భూమి మీద పడింది. ఈ విధానంగా గంగ భూమి మీద పడగానే దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషులు, ఋషులు, మునులు, మనుష్యులు, పాపం చేసి నరకం శిక్షను అనుభవిస్తున్న వారు అందరూ ఆ గంగలో స్నానం చేయడానికి, గంగా నీటిని త్రాగడానికి పరుగులు తీస్తున్నారు. మహా పాతకాలు చేసిన వారు గంగలో స్నానం చేయగానే వాళ్ళ పాపరాశి కారిపోయి మంచి శరీరాలు పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు. ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేని వారు, ముసలివారు స్నానం చేయటం కష్టమని గంగ నీటిని తల మీద చల్లుకుంటున్నారు. అలా చల్లుకోవగానే వెంటనే ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు. గంగలో స్నానం చేయడం ఆలస్యం మంచి శక్తులను పొంది పవిత్రులై ఆకాశంలోకి ఎగురుతున్నారు. గంగ ఎంత పవిత్రమైనది! ఎందుకంటే శివుడు శరీరాన్ని తాకింది, ఆయన జటాజూటంలో నుండింది. పరమశివుని తాకడం వల్ల గంగ పరమ పవిత్రమై గంగను ఇతర జలాల్లో స్మరించినంత మాత్రం చేతనే ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి లభించింది. నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నదీ ప్రవాహ మార్గాన్ని నిర్దేశించాడు. బిందు సరోవరం నుండి గంగ 7 పాయలుగా చీలి ప్రవహించింది. ఒక పాయ భగీరథుడి రథం వెంట పరుగులు తీస్తూ సాగింది. దేవతలందరూ ఆకాశంలో గంగా ప్రవాహం వెనుక వెళ్తున్నారు. బంగారం వంటి రంగుతో, పెద్ద శబ్దంతో, మంచి పొంగుతో, అలలతో పక్కన ఉన్న నేలకు తుంపర్లతో తడుముకుంటూ భగీరథుడు ఎటు వెళ్తే గంగ అటా వెళ్తుంది. ఇలా సాగిపోతున్న గంగా ప్రవాహ శబ్దం ఒకసారిగా ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. కానీ గంగ కనిపించలేదు. నీటి ప్రవాహానికి అడ్డు వచ్చిన మహావృక్షాలే నేల పొరిగాయి. భగీరథుడి రథం జహనముని ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జహన మహర్షికి ఆశ్రమం పక్కకు వెళ్ళింది. గంగా ప్రవాహంలో జహన మహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జహన మహర్షి గంగను అరచేతిలోకి తీసుకొని త్రాగేశాడు. ఎంతో తపస్సు చేయడం వల్ల మహర్షులకు అంత శక్తి ఉంటుంది. గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవడంతో భగీరథుడు వెనక్కి తీసుకొని అవాక్కయ్యాడు. వెంటనే జహన మహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ కూడా ఒక్కసారిగా జరిగిన పరిణామానికి అడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతో తపస్సు చేసిన పితృదేవతల కోసం గంగను భూమి మీదకు తీసుకువస్తే మీరు త్రాగేశారు. వారికి ఉత్తమ గతులు కలగాలి అంటే గంగా నది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు వేడుకున్నాడు. దేవతలు కూడా ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమి మీదకి తెచ్చాడు. ముచ్చెత్తడం నీతి ధర్మం, మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు. ఎవరైనా తమకు అపకారం చేస్తే
ఉత్తములకు అపకారం చేసిన వారి ఎడల కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యములకు 2 గడియల కాలం కోపం ఉంటుంది. అధములకు ఒక రోజంతా కోపం ఉంటుంది. కానీ పాపిష్టి వాళ్ళకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుందని శాస్త్రం అంటుంది. మహానుభావుడు జహనమర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి, భగీరథ, నీ కోసం గంగను విడిచిపెడుతున్నాను అని తన కుడి చెవి నుండి విడిచిపెట్టాడు. జహనమర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగ జాహ్నవి అయింది. మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు. గంగ ఆయన రథాన్ని అనుసరించింది. మళ్ళీ గంగలోకి దిగి స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేశారు. చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మరాశులున్న ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఇక గంగ ఆ 60,000 మంది బూడిద కుప్పల నుండి ప్రవహించగానే వారందరికీ ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకానికి వెళ్ళిపోయాయి. వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి భగీరథుడితో ఇలా అన్నాడు: నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమి మీదకు వచ్చి వారి భస్మరాశుల నుండి ప్రవహించింది. ఈ భూమి మీద సముద్రములలో నీరున్నంత కాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరమిచ్చాడు. ఈ గంగ దేవలోకంలో మందాకిని అనే పేరుతోనూ, భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకొచ్చావు గనుక భాగీరథి అని పేరు పెట్టి పిలువబడుతుంది. పాతాళంలో భోగవతి ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథుడితో పలికాడు. దీనిని ఉద్దేశించే గంగకు త్రిపదగా అని పేరు వచ్చింది. త్రిపదగా అంటే 3 లోకాల్లో ప్రవహించేది అని అర్థం. శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ 7 పాయలుగా విడిపోయింది. అందులో 3 పాయలు తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాయి. వాటికి లాదని, నళిని, మాదిని అని పేర్లు. 3 పాయలు పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాయి. వాటిని సుచక్షువు, సీత, సింధు అని పిలువబడుతున్నాయి. మిగిలిన పాయ భగీరథుని వెనకాల వెళ్ళింది. అదే భాగీరథి. ఈ గంగా అవతరణని ఎవరు వింటారో, చదువుతారో, చెప్తారో, పరమశివుడి తల మీద గంగ పడుతున్నట్టుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో, గంగా అవతరణకు ఎవరు మనసులో ధ్యానం చేస్తారో, ఇది ఇలా జరిగిందా అన్న సందేహం లేకుండా మొత్తం కథను మనసులో ఊహించుకుంటారో అటువంటి వారికి ఇంతకు ముందుకున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుడి అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న వారి కోరికలు తీరుతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగా అవతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలం చెప్పారు. ఇటువంటి పరమ పవిత్రమైన గంగా అవతరణాన్ని దశ పాపహర దశ విరోధి వినడం మహాపుణ్యమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష దశమిని దశ పాపహర దశమి అంటారు. ఈరోజే ఆ గంగమ్మ తల్లి ఈ భూమి మీదకు వచ్చిన రోజు, అంటే గంగమ్మ ఆవిర్భవించిన రోజు. ఈరోజు గంగా నదిలో స్నానం చేసి గంగాదేవిని పూజిస్తే 10 రకాలైన మహాపాపాలు పోతాయని పురాణ వచనం. దశ పాపహర దశమి అంటే 10 రకాల పాపాలు పోతాయని అర్థం. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు మానవులు చేసే పాపాలను పోగొట్టుకొని పవిత్ర దినంగా భావిస్తారు. ఈరోజు గంగా నదిలో స్నానం చేయాలి, లేదా నదిలో స్నానం చేయాలి, లేదా చెరువులో స్నానం చేయాలి. అది కూడా అందుబాటులో లేకపోతే ఇంట్లో బావి దగ్గర లేదా బోరు నీటితో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఆ శ్లోకం ఏంటంటే: గంగే చ యమునే చ వా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈరోజు ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే గంగా నదితో పాటు అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. లేదా ఈరోజు స్నానం చేసే నీటిలో మీ ఇంట్లో గంగాజలం ఉంటే ఆ నీటిని కొద్దిగా మీరు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి. గంగాజలం ఇంట్లో లేనివారు ఇలా చేసిన గంగాజల ఆ నీరు మారుతుంది. నదులలో పరమ పవిత్రమైనది. ఎలాగంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. అందువల్లే గంగామాత సర్వ పాపరహితమైంది. గంగాజలంతో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించుకుపోవును. మీ ఇంట్లో ఈరోజు స్నానం చేసే సమయంలో మొదటిగా ఒక చెంబడు నీటిని చేతిలో పట్టుకొని గంగా 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 అని 3 సార్లు మనసులో అనుకొని, అలా అనగానే మీ చేతిలో ఉన్న నీరు గంగాజలంగా మారిపోతాయి. ఇక ఆ నీటిని మీ శిరస్సు మీద పోసుకుంటే సకల పాపాలు 10 రకాలైన పాపాలు నశించుకుపోతాయి. అంతేకాదు,
కాశీకి వెళ్ళి కాశీలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా స్నానం చేశాక మీరు ఇంట్లోకి వచ్చాక మళ్ళీ చేతిలో ఒక చెంబడు నీటిని తీసుకొని మళ్ళీ గంగా గంగా అని 3 సార్లు మనసులో అనుకొని ఆ నీటిని వేపాకులతో ఇల్లంతా చల్లండి. ఇలా ఈరోజు మీరు చేస్తే మీ ఇంట్లో ఉన్న అన్ని చెడు శక్తులు పారిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇంట్లో వారికి అంతా మంచి జరుగుతుంది. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. దైవిక శక్తులు మీ ఇంటిని రక్షిస్తాయి. అన్ని బాధలు పోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ఈరోజు మన శరీరానికి గంగాజలం తగిలితే చాలు మనలోని పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఈరోజు గంగాదేవిని మనసులో స్మరించుకొని స్నానం చేయాలి. ఈరోజు ఆ మహాశివుని, శ్రీ మహావిష్ణువును, సూర్య భగవానుని ప్రత్యేకంగా పూజించాలి. ఎవరికైతే గ్రహదోషాలు ఉంటాయో అలాంటి వారు నల్ల నువ్వులు, బెల్లము, పేలాలు నదిలో విడిచిపెడితే గ్రహదోషాలు పోతాయి. ఈరోజు సూర్య భగవానుడికి ఎరుపు రంగు పువ్వులను, అదేవిధంగా శివకేశవులకు పసుపు రంగు పువ్వులను గన్నేర పూలతో అర్చించటం వల్ల వారి అనుగ్రహానికి పాత్రలవుతారు. మానవుడు తెలిసి తెలియక చేసిన 10 రకాలైన పాపాలను పోగొట్టుకునే శక్తి ఈ రోజుకు మాత్రమే ఉంటుంది. అది ఈరోజు చెప్పిన విధానంగా పవిత్ర స్నానం వల్లే సాధ్యం. ఈరోజు ఈ మంత్రాన్ని ఒకసారి చదివినా చాలు వారి 10 రకాలైన పాపాలు మొత్తం హరించుకుపోతాయి. ఆ గంగా మంత్రం ఏంటంటే నమో భగవతే దశ పాపహరాయై గంగాయై నారాయణిన్యై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యై నమో నమః. ఓం నమః శివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమః. ఈరోజు గుర్తుపెట్టుకొని ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివిన చాలు వారి సకల పాపాలు హరించుకుపోతాయి. ఈరోజు గంగా నది మహిమను చెప్పుకున్న వారికి పాప భయం, రాజ భయం, చోర భయం, భూత భయం మొత్తం భయాలన్నీ నశిస్తాయి. ఈరోజు జ్యేష్ఠ ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే బాల ఆదివారాల నోము కథ వింటారు. ఈరోజు ఆడవారు ఈ కథను వింటే నిండు ముత్తైదువుగా దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు. ఈరోజు ఈ కథను వింటే ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు అంది ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు బాల ఆదివారాల నోము కథ వింటారు. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేవారు. వారు ఎంతో పేదవారు. ఆ బ్రాహ్మణ జంటకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు పెళ్ళయింది. కోడలు అత్తామామలను చక్కగా తీసుకునేది. కూతురు చిన్నపిల్ల. ఇలా ఉండగా ఒక యోగి భిక్షాటనకు వస్తూ ఉండేవాడు. అలా వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది. అలా బియ్యం వేసినప్పుడల్లా ఆ యోగి నీకు గంగా స్నాన ఫలితం గాక అని అంటుండేవాడు. అలానే కోడల్ని చూసి మాత్రం దీర్ఘ సుమంగళి భవ, సౌభాగ్యవతి భవ అని అంటుండేవాడు. ఇదంతా గ్రహించిన బ్రాహ్మణ దంపతుల కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కూతుర్ని మాత్రం గంగా స్నాన ఫలితం గాక అని, కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగళి భవ అని దీవించడం వల్ల ఇలానే ఎందుకు జీవిస్తున్నాడు అని ఎంతో వారు దుఃఖించారు. మరుసటి రోజు అక్కడికి వస్తే నిలదీసి అడుగుదామని కూతురుతో చెప్పాడు. అలా మరుసటి రోజు ఆ యోగి వచ్చి భిక్షం అడగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేసింది. మళ్ళీ ఆ పిల్లను గంగా స్నానం ఫలవుగాక అని దీవించాడు. ఇక అక్కడే ఉన్న కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. అది చూసిన బ్రాహ్మణ దంపతులు ఏంటి స్వామి, నా కూతురు ఏం పాపం చేసింది? నా కూతుర్ని ఎందుకు దీర్ఘ సుమంగళి భవ అని దీవించావు? అందుకు ఆ యోగి ఇలా అన్నాడు. చూడు తల్లి, నీ కూతురుకు పెళ్ళి అవగానే కొంతకాలానికే భర్త చనిపోతాడు కనుకొని అది అలా దీవించాను. మీ కోడలికి 5వ తనం ఉన్నందున అలా దీవించాను అంటాడు. అది విని బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చారు. కూతురు కూడా ఎంతో బాధతో దుఃఖించింది. ఇక బ్రాహ్మణ దంపతులు యోగిని ఉపాయం చెప్పమని ఎంతో ప్రాధేయపడ్డాడు. దానికి అతను ఇలా చెప్పాడు. చూడు ఉత్తమ దంపతులారా, మీ కూతురికి పెళ్ళి అవుతుంది. అలా కొంతకాలానికి భర్త మరణిస్తాడు. భర్త చనిపోయిన వెంటనే అతన్ని ఇంటి లోపలే ఉంచి
మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకొని వెళ్ళండి. అలా మీరు మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళే సందర్భంలో దారిలో ఒక ముత్తైదువు చీరను మూట కట్టిన పసుపు కుంకుమలు పడిపోతాయి. పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ ముత్తైదువు స్త్రీ వెనకాల వెళ్ళండి. ఆ ముత్తైదువు స్త్రీ గంగా స్నానం చేయబోయే ముందు ఆ కొంగుకు గల పసుపు కుంకుమలు లేకపోవడం చూసి ఏడుస్తుంది. అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమలను ఇప్పించండి. ఇదిగోనమ్మా నీ పసుపు కుంకుమ అని నీ కూతుర్ని ముత్తైదువు స్త్రీకి ఇవ్వమనండి. అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వమనండి. అలానే ఇస్తుంది. అలా ఇవ్వగానే గంగా స్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు బతుకుతాడని చెప్పాడు. ఇక అది విని బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు. ఇక వారు కూతురుకు యుక్త వయసు రాగానే వివాహం చేస్తారు. అలా కొన్ని రోజులకు భర్త చనిపోతాడు. ఇక వెంటనే ఆ అల్లుడు శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వెళ్తారు. చెప్పిన విధానంగా ముత్తైదువుల చేతుల మీదుగా పసుపు కుంకుమలను తీసుకొని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బతుకుతాడు. ఇక వారు ఎంతో సంతోషించారు. ఇదే బాల ఆదివారముల నోముల కథ. ఈ కథను విన్నంతనే మహాపాపాలైన పోతాయి. ఈ కథను ఆడవారు వింటే నిండు ముత్తైదువుగా దీర్ఘ సుమంగళిగా జీవిస్తారు. ఈ విధంగా ఈరోజు అన్నం మూటని ఆదివారం కథను వింటారు. వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. జన్మ జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో కాలి బూడిదైపోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన అన్నం ముట్టని ఆదివారం కథను విందాం. ఆదిశంకరుని కైలాసం, పార్వతీ పరమేశ్వరులకు నివాసం. పార్వతీదేవికి ఒక అలవాటు ఉంటుంది. రోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వరుడికి చెప్పమని కోరేది. పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథ వినిపించేవాడు. ఇలా ఒకరోజు పార్వతీదేవి ఒక కథను చెప్పమనడం వల్ల పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. చూడు పార్వతి, స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోటు లేని ఒక వ్రత కథ చెప్తాను విను. పూర్వం వృత్తాసురుని అని దేవేంద్రుడు సంహరించాడు. అందువల్ల బ్రహ్మ హత్య దోషం అతనికి కలిగింది. అప్పుడు ఇంద్రుడు నారాయణుడి దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాడు. నారాయణుడు కనికరించాడు. అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మహత్య పాపాన్ని 4 భాగాలుగా చేసి మొదటి భాగం భూమికిచ్చాడు, రెండవ భాగం చెట్లకిచ్చాడు, మూడవ భాగం అన్ని జంగాలకు ఇచ్చి 4వ భాగం నాదులు అనగా స్త్రీలందరికీ ఇచ్చాడు. అందువలనే స్త్రీలు 4 రోజుల పాటు బయట ఉంటారు. అలా 4 రోజులు భర్తలకు కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు. ఆ పాపం పోవాలన్న అన్నం ముట్టని ఆదివార కథ వినాలి. అలా కథ చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించాడు. పూర్వం వేదాలు శాస్త్రాలు చదివిన ఒక సోమయాజి ఉన్నాడు. అతడికి 7 కొడుకులు పుట్టారు. ఆ 7 మంచి గుణాలు కలవారు. అందులో పుత్రికలు 2 ఉన్నారు. అందులో చివరి కుమార్తె శృంగారంతో ఉండేది. ఆమె అమావాస్య పూర్ణములకు భర్తకు దూరంగా ఉండేది. ఆ శృంగారపుత్రి ఈ విషయం తన తండ్రికి చెప్పింది. దాంతో ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు. చూడమ్మా, అమావాస్య లేదు, పున్నమి లేదు, నీవు అస్తమానం నీ భర్తతో ఉండు అని కూతురికి చెప్పి పంపాడు తండ్రి. అలా రాత్రి పగలు భర్తను విడవకుండా అమావాస్య పూర్ణిమలు విడిచిపెట్టాలి. అయినా తన తండ్రి చెప్పినట్టుగా ఆ రోజు విడవక తనకు భర్తకు ఇష్టం లేకున్నా బలవంతంతో అతనితో కూడి ఉండేది శృంగారపుత్రి. ఇలా కొంతకాలం జరిగింది. అప్పుడు ఆమె శరీరం వింతగా మారింది. విశుద్ధమైన పూర్ణిమ అమావాస్యలతో కూడా భర్తతో ఉండటం వల్ల మహాపాపం ఆమెకు చుట్టుకుంది. తిండి తినక అధికమైన శరీరంతో బాధపడసాగింది. ఈ వార్త తెలిసిన సోమయాజి అతని భార్య ఎంతగానో బాధపడ్డారు. ఇక సోమయాజి ఆరోగ్యం సూర్యభగవానుడే ఇస్తాడని సూర్యభగవానుని అనేక విధాలుగా ప్రార్థించాడు. సూర్యదేవ, నా కూతురు తమకేమి అపరాధం చేసింది? ఏ పాపం మెరుగని బాలికకు శరీరంలో ఈ బాధ ఏమిటి తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు సోమయాజికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై, కుమార, నీ కూతురు అమావాస్య పున్నములలో కూడా భర్తతో కలిసి ఉండడం వల్ల ఆ పాపం నీ బిడ్డకు కలిగింది. చూడు, మీ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది. అన్ని ధర్మాలు తెలిసిన మహా ఇల్లాలు.
భర్త మాటని జవదాటని పవిత్రురాలు. ఆమె 365 మహావ్రతాలు చేసిన పుణ్యసాధ్వి. నాకు ముఖ్యమైన భక్తురాలు. అన్నం ముట్టని ఆదివారాల వ్రతాలు చేస్తుంది. ఆమె ఒక ఆదివార ఫలాన్ని నీవడిగి తెచ్చుకున్నావా? నీ బిడ్డ ఆరోగ్యవంతురాలవుతుందని చెప్పారు. ఇక సోమదేవమ్మ మామూలు ప్రకారంగా ఒక ఆదివారం అన్నం ముట్టకుండా సూర్యదేవుని వ్రతం చేయసాగింది. బూరెలు, గారెలు, అప్పాలు నేతితో చేసి పెట్టింది. వాయినాలుంచింది. 12 మంది బ్రాహ్మణులను పిలిచింది. కానీ ఒక్కరూ రాలేదు. దాని కొరకు ఆమె దుఃఖిస్తూ ఉండగా సూర్యభగవానుడే ముసలి బ్రాహ్మణ రూపాన వచ్చాడు. దానికి సోమిదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది. ఆ సమయానికి ఎంతో బాధతో ఉన్న సోమయాజి వచ్చి ఆ రోజు ఫలం తనకిమ్మని ఆశించాడు. ఆమె ఆశ్చర్యంతో, అయ్యా, ఎవరైనా ధనాన్ని, ధాన్యాన్ని కోరుతారు, కానీ వ్రతఫలం ఎవరు ఇవ్వమని కోరరు. కానీ నీవేంటి ఇలా కోరుతున్నావు అనగా బ్రాహ్మణ భక్తిలో ఉన్న సూర్యభగవానుడు లేచి, అమ్మ, అతను రోగంతో బాధపడుతున్నాడు. సోమిదేవమ్మతో ఆదివార వ్రత ఫలం అతనికి ధారపోయించాడు. దాంతో శృంగారపుత్రికి దివ్యకాంతులు వచ్చాయి. అందరూ ఆశ్చర్యం పొందారు. సోమిదేవమ్మ ఆ సోమయాజిని చూసి, అయ్యా, ఆదివారం రోజున మీరు నియమంతో ఇప్పుడు నేను ఎలా చేశాను అలానే అన్ని పిండి వంటలతో 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. అందరినీ పిలవండి. ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రత కథ వినిపించండి. ఈ వ్రత కథను ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా సోమయాజి ఇంటికి వచ్చి ముందు కూతురితో ఈ విధంగా వ్రతం చేయించాడు. స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు. సూర్య భగవానుడే చూసును మమ్ము, ఆయువు ఆరోగ్య భాగ్యాలనిచ్చు రక్షించు, మమ్మెల్ల కాలమునందు జయము సూర్యుడికి, జయ జయము సూర్యుడికి. ఇలా అందరూ పాడి అక్షింతలు తలపైన వేసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళారని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ వ్రత కథ తనకెంతో బాగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పింది. అంతేకాదు, ఈ వ్రత కథను ఎవరైతే ఆదివారం రోజు వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని, ఈ వ్రత కథను చేసిన మహాఫలం దక్కుతుందని చెప్పింది. ఈ వ్రత కథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇక ఈరోజు ఎవరైతే తరగని ఆదివారాల నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, సకల శుభాలు కలుగుతాయి. ఆ పవిత్ర కథను ఇప్పుడు విందాం. రాజు కూతురు, ప్రధాని కూతురు తరగని ఆదివారాల నోము పెట్టారు. ప్రధాని కూతురు సంవత్సరం పొడుగునా ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా, తరగకుండా ఉంటూ భక్తి శ్రద్ధలతో 13 కొబ్బరికాయలు, 13 రూపాయలు చీర, జాకెట్టు ముత్తైదులకు వాయనంగా ఇచ్చింది. అందువల్ల ఆమెకు ఇంటిలో తన ధాన్యాలు తులతూగుతూ ఉన్నాయి. ఇక ఒకరోజు రాజు కూతురు తరిగినంత మాత్రాన కొంప మునిగిందా సింగినాదమని రాజు కూతురు ఏడాది పొడుగునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది. భక్తి లేక నోము నియమం తప్పింది. అందువల్ల రాజు కూతురుకి పుట్టిన పిల్లలందరూ చనిపోయారు. అంతేకాదు, రాజు కూతురు, ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో ఉండడం చూడలేకపోయింది. ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ తన ఇంటికి రప్పించి వారి తలలన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురు ఇంటికి పంపించింది. ఇక్కడ రాజు కూతురు ఇంత క్రూరమైన పని చేయక పార్వతీదేవి ప్రధాని కూతురు ఇంట సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు అలాంటి వారినే వచ్చి వెళ్ళింది. రాజు కూతురు పెట్టిన పెట్ట ప్రధాని కూతురు ఇంటికొచ్చి దానిని తీసి అందరూ చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు. ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకొని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది. ఇక రాజు కూతురు దాసిని ప్రధాని కూతురు ఇంటికి పంపగా ఆమె వచ్చి, అమ్మ, ప్రధాని కూతురు గంపెడు పిల్లలతో హాయిగా ఉందని చెప్పి, అది విని రాజకుమార్తె పార్వతీదేవి గురించి తపస్సు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమై, చూడు రాజకుమారి, నీవు నోము నియమం తప్పావు, అందుకే ఇలా ఉన్నావు, భక్తి శ్రద్ధలతో ఇప్పుడు పట్టు అని చెప్పగా అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం 5 కేజీల బియ్యం అలా ప్రకరించి చలివిడి పసుపు కుంకుమలు 5 ముత్తైదులకు వాయనమిచ్చి అక్షింతలు తలపై వేసుకుంది. ఆ వ్రతం చేయగా అప్పుడు రాజకుమార్తె ధనధాన్యాది బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది. ఎవరైతే ఈరోజు తరగని ఆదివారం నోము కథను వింటారో మీరు ఎంతో అదృష్టవంతులు.
మీ జన్మ జన్మల పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ సూర్య భగవానుడి దివ్య ఆశీస్సులు మీపై అందుతాయి. నిండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దీవిస్తారు. సకల శుభాలు కలుగుతాయి. విక్రమార్కుని పరిపాలనలో ఉజ్జయిని నగరం మిక్కిలి ఉన్నత కీర్తికి వచ్చింది. విక్రమార్కుడు ధర్మం తప్పకుండా ప్రజలను పోషించాడు. ప్రజలకు ఏ హాని రాకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు. విద్వాంసులను, పండితులను, కవులను, కళాకారులను ఆదరిస్తూ వారి ఆశీర్వాదాలు పొందుతూ ఉండేవాడు. 1000 ఏళ్ల విక్రమార్కుడు రెండవ ఇంద్రుడా అన్నట్టుగా మహాభోగ భాగ్యాలతో ప్రసిద్ధిగాంచాడు. ఒకనాడు విక్రమార్కుడు మంత్రి అయిన భట్టితో విలువిద్యా నిపుణులైన వేటగాళ్లతో వేటకు బయలుదేరాడు. ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రూర మృగ సంచారం ఎక్కువగా ఉండచే సమీప గ్రామవాసులు భయపడి మహారాజుకు విన్నవించుకున్నారు. అందువలన వేటకు బయలుదేరాడు విక్రమార్కుడు. క్రూర మృగాలను చెండాడి బోయవాండ్లకు, అక్కడ ప్రాంతాలకు నివసించే గిరిజనులకు సౌఖ్యం కలిగించాడని విక్రమార్కుడు వేటకు తగిన వస్త్రధారణ గావించుకొని రథం ఎక్కి బయలుదేరాడు. ఆయన వెనక రథంపై పట్టి ఆయన తర్వాత విలుకాండ్రు, వేటగాండ్రు, వేట కుక్కలు, చక్కములు, వలలు మొదలైన వాటితో 10 జనులు బయలుదేరారు. మృగములు చంపుడు చేసి బయటకు రప్పించుటకు కావలసిన వాయిద్యాలతో కొంతమంది సేవకులు కూడా వెళ్ళారు. విక్రమార్కుడు నిక్కిలి చాకచక్యంతో క్రూర మృగాలను హతమార్చినాడు. ఆయా గిరిజన ప్రాంతీయులకు ముగ బాధ లేకుండా చేశాడు. ఆ గిరిజన ప్రాంతాల్లో మిగిలి ఆనందించి మహారాజు మెచ్చినట్లు తన సంతోషం ప్రకటించుచు ఉచ్చగానములచే విక్రమార్కుని ఆనందపరిచారు. విక్రమార్కుడు తిరిగి నగరానికి బయలుదేరాడు. విక్రమార్క భూపాలుడు నగరంలోని కాక దేశాల్లో గావించి ఆయా ప్రదేశంలో వింతలు విశేషాలు తెలుసుకొని వచ్చి విన్నవించుటకు అనేక మంది భటులను నియమించాడు. వారు ఆయా ప్రాంతాలను సందర్శించి వచ్చి వింతలు విశేషాలను విన్నవించుకునేవారు. విక్రమార్కుడు వేట ముగించి తన పరివారంతో నగరానికి వచ్చాడు. ఆ సమయంలోని దేశాలను సందర్శించే 2 భటులు అక్కడికి వచ్చి విక్రమార్కుని చూసి ఇలా అన్నారు: మహారాజుకు జయము. మహారాజా, మేము అనేక దేశాలు చూశాము. మన సామ్రాజ్యానికి చెందిన అనేక ప్రాంతాలను కూడా చూశాము. సర్వత్రా మేము చూసిన అన్ని ప్రాంతాలలోనూ తమ గురించి పొగిడేవారే తప్ప నిందించేవారు మాకు కనిపించలేదు. మేము చూసిన ఒక ప్రదేశంలో ఒక అద్భుతమైన విశేషం కనిపించింది. అదేమనగా వింధ్య అరణ్య సమీపంలో గల ఒక గీకారణ్యంలో ఒక కాళీమాత ఆలయం ఉన్నది. అక్కడ దేవి విగ్రహం మహాభయంకరంగా ఉంది. దేవి విగ్రహం ముందు ఒక నుయ్యిలా పెద్ద అగాధం ఉంది. అందులో నుండి పై వరకు అనేక త్రిశూలాలు ఉన్నాయి. వాటికి పైన ఒక తొట్టె ఉన్నది. ఆ అగాధంపై గల గట్టుపై నిలిచి ఎగిరి ఆ తొట్టెను పట్టుకొని ఖండించిన వారికి దేవి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇచ్చును. అట్టి ప్రకటన గల శిలాఫలకం అక్కడ ఉన్నది. ప్రభు ఆ గట్టున నిలబడి ఎగిరి తొట్టెనందుకొని ఖండించినచో అట్టివారు తప్పక ఆ త్రిశూలాలపై పడగలరు. ఆ పదునైన త్రిశూలాలు శరీరాన్ని తునాతునకలుగా చేసి వేస్తాయి. అక్కడ ఆ శిలాఫలకాలపై ఉన్న వ్రాత చూసి భయపడి ఎవ్వరూ అందుకు సాహసించడం లేదు. ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఇలానే ఉందట. ఈ బిల్లుడు కూడా ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాడట. కానీ ఇంతవరకు మట్టి సాహసం ఎవరు చేయలేదట. మేము ఆ ప్రాంతాన్ని చూశాము. అది చాలా భయం కలిగించుచున్నది. మీరు చూస్తారేమోనని ఈ బిల్లుని కూడా తీసుకొని వచ్చాను. ఆ మార్గమంతయు వీరికి బాగా తెలుసు. ఇతని సహాయంతో మేము జగన్మాతను చూడటం, మరలా సరైన మార్గానికి రావడం జరిగింది అని విన్నవించుకున్నారు. వారి మాటలను ఆదేశించిన విక్రమార్క భూపాలుడికి ఆ విచిత్రం ఏంటో చూడాలని ఉత్సాహం కలిగింది. వెంటనే భట్టిని చూసి, సోదరా, నీవు రాజ్యానికి పోయి నేను వచ్చే వరకు అక్కడ కార్యాలు చూసుకో. నేను ఆ విచిత్రం ఏంటో చూసి వచ్చేదను అని పలికి భట్టిని రాజ్యానికి పంపించాడు. తాను విల్లుని సహాయంతో ఆ కీకారణ్యానికి బయలుదేరాడు. ఆ మార్గము చాలా భయంకరంగా ఉంది. క్రూర మృగ సంచారము, లోయలు, గుహలు, ముళ్ళ పొదలు విశేషంగా ఉన్నాయి. అయినా విక్రమార్కుడు వెనకంజ వేయలేదు. క్రమంగా ఆ ఇరువురు కాళికా దేవాలయం చేరుకున్నారు. మూఢాచారి చెప్పిన విధానంగా ఇక్కడ ఈ లోయ మహాభయంకరంగా ఉంది. అందులో నుంచి అనేక త్రిశూలాలు మంచి పదును కలిగి మిలమిలా మెరుస్తూ ఉన్నాయి.
వాటి మీద పెద్ద మద్ది వృక్షం కొమ్మను వేలాడుతూ 7 ఇనుప గొలుసులు వేలాడుతున్నాయి. ఆ మద్ది వృక్షం ఎక్కి గాని లేదా క్రింద గల గట్టుపైన ఎగిరి గాని ఆ 7 గొలుసులను పట్టుకొని ఒక వేటున ఖండించాలి. అట్టి సాహసవంతుడికి దేవి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తుంది. ఇది సారాంశం. ఖండించిన వెంటనే అతడు తప్పక త్రిశూలాలపై పడతాడు. త్రిశూలాలు అట్టివారి శరీరం నుంచి దూసుకుపోగలవు. అయినా విక్రమార్కుడు భయపడలేదు. ఇక విక్రమార్కుడు బాగా ఆలోచించాడు. కాళీమాత ఈ పరీక్ష ఎందుకు పెట్టిందో. ఉట్లు తెగ్గొట్టిన వెంటనే అతడు త్రిశూలంపై ప్రాణాలు కోల్పోతాడు. మరి అలాంటి వాడికి దేవి ప్రత్యక్షమై ఎలా వరాలను ప్రసాదిస్తుంది? ఇందులో ఏదో మహత్తు ఉంది అనుకుని ఏదేమైనా భయపడి వెనకంజి వేయక ఈ కార్యాన్ని చేస్తాననుకున్నాడు. రాచకుట్టగా ఉన్న వంటి వాడికి ఈ పిరికితనం పనికిరాని అని నిశ్చయించుకున్నాడు. వెంటనే వలనున్న ఖడ్గం చేతి ధరించాడు. దేవికి మనసారా నమస్కరించాడు. గట్టుపైకెక్కి ఎగిరి ఆ ఉట్లను అందుకున్నాడు. 7 ఉట్లను వామన హస్తంలోకి తీసుకున్నాడు. దక్షిణ హస్తంతో ఖడ్గంతో ఒక్క వేటున ఆ 7 ఉట్లను ఖండించాడు. ఇక పైన ఏ ఆధారం లేకపోవటచే విక్రమార్కుడు త్రిశూలాల మీద పడిపోయాడు. కానీ విక్రమార్కుడికి ఆ త్రిశూలాలు గుచ్చుకోలేదు. దేవి అలా పడిన విక్రమార్కుని చెయ్యి పట్టుకొని గట్టుపై నిలిపింది. ఇక దేవి విక్రమార్కుడితో ఇలా అంటుంది. నాయన విక్రమార్క, నీ సాహసానికి నేనెంతో ఆనందిస్తున్నాను. నీ వంటి సాహసి చిరకాలము ఈ దరిద్రుని పరిపాలించటం ధర్మము. కావున నీవు 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేయుదుగాక. నీ సోదరుడు నీ మంత్రి అయిన బట్టి కూడా నీ 1000 సంవత్సరముల పరిపాలన ముగిసే వరకు నీ తోడనే ఉంటాడు. అంచమున మీరిరువురు నాలోనే ఐక్యమవుతారు అని ఆశీర్వదించింది. ఇక విక్రమార్కుడు నమస్కారం చేసి, అమ్మా, నీవు ఈ అరణ్యంలో ఉండడం కంటే మా రాజ్యంలో నివసించుము. మా కుటుంబమే కాక ప్రజలందరూ నిత్యం నిన్ను పూజిస్తారు అని ప్రార్థించాడు. కాళీమాత అందుకు సమ్మతించింది. తర్వాత విక్రమార్కుడు కొన్ని రోజుల్లోనే ఆ కాళీమాత విగ్రహాన్ని ఉజ్జయిని నగరంలో ప్రతిష్ఠింపచేశాడు. కాళీమాత అనుగ్రహం పొంది రాజధానికి చేరుకున్నాడు విక్రమార్కుడు. జరిగిందంతా కూడా బట్టికి తెలియజేసి దేవి ఇచ్చిన 1000 సంవత్సరముల ఆయు పరిమాణం గురించి తెలిపి మనం ఇరువురం 1000 సంవత్సరముల హాయిగా విడిపోకుండా జీవించగలమని ఆనందంతో బట్టిని కౌగిలించుకున్నాడు. ఈరోజు ఈ దశ పాపహర దశమి ఈ కథను విన్నంతనే 10 రకాల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అందరూ ఈ కథ విన్నందుకు ధన్యవాదాలు.